గారికి నాకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయకున్నారు, ఒక సైడే కేసులు ఎందుకు తీసుకుంటారని అడుగుతున్నారు కదా, దాన్ని మనం ఎలా చూడొచ్చు? మనీ అంతే కదా. ఇప్పుడు వాళ్ళ డాడీకి పేరుంది, మనీ ఉంది, వాళ్ళ డాడీ మాట వింటారు. ఈయన దగ్గర ఏముంది? ఏం సపోర్ట్ లేదు కదా, వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా ఏం లేదు కదా. ఓకే. అంటే విష్ణు, మనోజు, మోహన్ బాబు గారి కొడుకే, ఇద్దరు కొడుకులే. కానీ ఎందుకు ఒక కొడుకుని పైకి, అంటే బల్లాల దేవు మాదిరి ఒక కొడుకుని బాహుబలి మాదిరి ఎందుకు చూస్తున్నారు అనుకోవచ్చు మనం? లేదండి, నో ఐడియా నాకైతే. మీ సపోర్ట్ ఎవరికి ఇస్తారు? సపోర్ట్ అంటే అలా ఏం లేదు కానీ ఉమ్, మనోజ్ అయితే ఏ రీజన్ లేకుండా ఆయన ఏం చెయ్యడు. ఉమ్, సో రీజన్ ఉండబట్టే ఆయన ఇంత దాకా వచ్చుంటారని నేను అనుకుంటున్నాను. మనోజ్కే సపోర్ట్ చేస్తాను. ఓకే. ఎందుకంటారు మనోజ్కి సపోర్ట్? ఎందుకు అని అంటే ఆయన గురించి మీకు అందరికీ తెలిసిందే కదా. ఏదున్నా వాళ్ళ ఫాదర్ బ్రదర్లా కాకుండా డైరెక్ట్ మాట్లాడతాడు. ఇలా పాలిటిక్స్ గురించి కానీ మనీ గురించి కానీ దేనికి రిలేటెడ్ కాదు, అందరినీ ఒకలానే చూస్తాడు, ఒకలానే ఉంటాడు ఆయన. ఆస్తి తగాదాలు అంటున్నారు కదా, ఒక ఇండస్ట్రీలోనే ఇలా జరిగితే ఎలా చూడొచ్చు మనం సామాన్య ప్రజలు? ఇండస్ట్రీ గురించే మాట్లాడుతున్నారు. రియల్ లైఫ్లోనే బోల్డన్ని ఆస్తి తగాదాలు బ్రదర్స్కి వాళ్ళకి జరుగుతున్నాయి. అవి చూడట్లేదు, ఇవి కూడా కామనే అనుకోవాలి. కాకపోతే వాళ్ళకి డబ్బు ఉంది, పేరుంది కాబట్టి అదో పెద్ద న్యూస్ వైరల్ అవుతుంది అంతే. తప్పు విష్ణుది అంటారా, మన మనోజ్ అంటారా? గొడవ జరుగుతుంది మోహన్ బాబుకి మనోజ్కి కదా, విష్ణు ఎందుకు వచ్చిండు లేదు, మధ్యలో? విష్ణు గారు కూడా కొన్ని చూసుకున్నట్టయితే బయటికి దొబ్బారు వాళ్ళని అని చెప్తున్నారు. దాని గురించి మనోజ్ అది బయటికి నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ. యాక్చువల్గా ఇలాంటివన్నీ చాలా పర్సనల్గా పెట్టుకుంటారు. ఇలా ప్రైవేట్ చేయడానికి ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటారు? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటారు సింపతి మీడియా సైడ్ నుంచి? సింపతి అయి ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు నార్మల్గా చిన్న గొడవ ఏదన్నా జరిగినా కానీ ఎవరికాళ్ళు పర్సనల్ ఉంచుకోవాలని చూస్తారు, కానీ వీళ్ళు పబ్లిక్ చేస్తున్నారంటే వెనకాల ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ లేకపోతే మాకు ఇంకా ఏ హోపు లేదు అని చెప్పి వాళ్ళు బయట పెట్టుకుని ఉండొచ్చు అంతే. అంటే బయటికి చెప్తే కొంచెం న్యాయం జరుగుతుందేమో అనే ఫీలింగ్లో ఉన్నారు. న్యాయం జరుగుతుంది అని అంటే చెప్పలేం కదండి, జరగచ్చు జరగపోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.